తుమ్మిన వెంటనే రామ, కృష్ణ, శివ అని ఎందుకు అంటారు? ఇది కేవలం అలవాటా? లేక దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉందా? మన పెద్దలు తుమ్మినప్పుడు కూడా దేవుని నామాన్ని స్మరించమని చెప్పేవారు. ఎందుకంటే తుమ్ము అనేది మన ప్రమేయం లేకుండా అకస్మాత్తుగా జరిగే సహజమైన చర్య. అలాంటి అనుకోని క్షణంలో కూడా భగవంతుని నామం మన నోట రావాలనే భావనతో ఈ సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. అంటే పూజ చేసే సమయంలోనే కాదు, రోజువారీ జీవితంలోని ప్రతి చిన్న సందర్భంలోనూ దేవుణ్ణి స్మరించాలి అనేదే దీని వెనుక ఉన్న ప్రధాన సందేశం. భగవన్నామ మహిమను చెప్పడానికి మన పెద్దలు ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథను కూడా చెబుతారు. ఒక వ్యక్తి మరణించిన తరువాత యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకెళ్లారట. అప్పుడు యమధర్మరాజు, నీ జీవితంలో ఒక్కసారైనా భగవంతుని నామాన్ని స్మరించలేదా అని ప్రశ్నించాడట. ఆ సందర్భంలో శ్రీరామ రామ రామేతి అనే ప్రసిద్ధ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ రామనామ మహిమను వివరించాడని కథనం. యముడు భగవన్నామ మహిమను చెబుతున్నప్పుడు నరకంలో ఉన్న వారంతా ఆ మాటలను విన్నారట. ఆ కథ ప్రకారం భగవన్నామ మహిమను విన్నవారిలో పరివర్తన కలిగి నరకం మొత్తం స్వర్గంలా మారిపోయిందట. ఇది ఒక ఆధ్యాత్మిక కథ. దీని ఉద్దేశం భగవంతుని నామస్మరణకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేయడమే. అందుకే మన పెద్దలు తుమ్మినప్పుడు మాత్రమే కాదు, నిద్ర లేచినప్పుడు, భోజనం ప్రారంభించినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా దేవుని నామాన్ని స్మరించమని చెప్పేవారు. ఎందుకంటే భగవన్నామం మన నోటికి అలవాటైతే భగవంతుని స్మరణ మన జీవితంలో భాగమవుతుంది. కాబట్టి ఇకపై తుమ్మినప్పుడు అబ్బా అని కాకుండా రామ, కృష్ణ, శివ అని ప్రేమగా స్మరించండి. తుమ్ము ఒక క్షణమే, కానీ ఆ క్షణంలో భగవంతుని స్మరణ మనసుకు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాపకంగా మారవచ్చు.